ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి మాటను గురించి తెలుసుకున్నాము. నలిగిన హృదయము గురించి తెలుసుకున్నాము. నలిగిన హృదయము ఎవరి జీవితాలలో దేవుడు అనుమతిస్తాడు అనేది ప్రత్యేకంగా ఈరోజు తెలుసుకున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనాన్ని 17వ వచనాన్ని మనం చదువుకుందాము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే నీకిష్టమైన దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు. మనం చదివినటువంటి లేఖనాలలో దేవుడు క్లియర్గా తేటగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, దావీదు భక్తుడి ద్వారా దావీదు హృదయంలో ఉన్నటువంటి వచ్చినటువంటి మాటల ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఆయన బలిని కోరే దేవుడు కాదు, ఆయన కానుకలు కోరే దేవుడు కాదు, ఆయన ఏవో అర్పణలు కోరే దేవుడు కాదు. మరి ఆయన ఏం కోరే దేవుడు? ఆయన విరిగి నలిగిన హృదయాన్ని కోరే దేవుడు, విరిగి నలిగిన హృదయంలో నివాసం చేసే దేవుడు, విరిగి నలిగిన మనస్సు కలిగిన వారి ద్వారా ఆయన చిత్తమును, ఆయన ఉద్దేశమును, ఆయన దర్శనమును నెరవేర్చే దేవుడు. అందుకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు, విరిగి నలిగిన హృదయము గలవారు ఆయనకి ఇష్టలంట. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడంట. అందుకోసమే కొన్నిసార్లు మన జీవితంలో మన హృదయం నలిగిపోవుటకు, మన మనస్సు నలిగిపోవుటకు అనుమతిస్తాడు. అటువంటి పరిస్థితుల్లోనికి నడిపిస్తాడు. ఎవరి జీవితాలలో ఏ పరిస్థితుల ద్వారా నలిగిపోతూ ఉంటాం అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మనతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఎవరి జీవితాలలో నలిగిన హృదయాన్ని దేవుడు అనుమతిస్తాడు అంటే, ఆయన యొక్క దర్శనం కలిగిన వారి జీవితాలలో దేవుడు నలిగిపోవడానికి అనుమతిస్తాడు. ఆయన యొక్క చిత్తము కలిగిన వారి జీవితాలలో నలిగిపోవడానికి దేవుడు అనుమతిస్తాడు. అయితే కొన్నిసార్లు మనము నలిగిపోతూ ఉంటాము. ఎలా నలిగిపోతూ ఉంటాము? మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా నలిగిపోతూ ఉంటాము, మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా నలిగిపోతూ ఉంటాము, ఆర్థికపరమైన పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఉంటాము, లేకపోతే సాతాను యొక్క క్రియలను బట్టి మన జీవితంలో సాతాను ప్రవేశపెట్టినటువంటి వాటి ద్వారా నలిగిపోతూ ఉంటాము. కొన్నిసార్లు మన శక్తికి మించి అపవాది మనల్ని బాధ పెడుతూ ఉంటుంది, మనల్ని భయంకరంగా హింసిస్తూ ఉంటుంది. ఆ రీతిగా మన జీవితంలో సాతాను మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది. అనారోగ్యంగా కావచ్చు, కుటుంబ పరిస్థితుల ద్వారా కావచ్చు, లేకపోతే ఆత్మీయ జీవితంలో ముందుకు పోకుండా కావచ్చు, లేకపోతే మన జీవితంలో కార్యం జరగకుండా కావచ్చు. ఇలాగూ అనేక రీతిలుగా అపవాది మనల్ని నలిపేస్తూ ఉంటుంది. అయితే మనం అనుకుంటూ ఉంటాము ఆ సమయంలో, ఎందుకు నాకు ఈ జీవితము, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ రోగము, ఎందుకు నాకు ఈ భయంకరమైన పరిస్థితులు, ఎందుకు నా మనస్సు విరిగిపోతుంది, ఎందుకు నా మనస్సు నలిగిపోతుంది, ఎందుకు నా హృదయం విరిగిపోతుంది అని అనుకుంటారేమో. అలా అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు అంటే, ఆయన విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నాడంట. విరిగి నలిగిన హృదయం గలవారు ఆయనకు కావాలంట. ఆయన వాడబడే పాత్ర విరిగిపోయి ఉండాలి, నలిగిపోయి ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాడు. అందుకోసమే మన జీవితంలో కొన్నిసార్లు సాతానికి అనుమతిస్తున్నాడు, కొన్నిసార్లు ఇబ్బంది కొలిమిలో నెట్టివేస్తున్నాడు, కొన్నిసార్లు శ్రమల కొలిమిలోకి మనల్ని పంపిస్తున్నాడు. మన చుట్టూ అనేకమైనటువంటి పరిస్థితులకి అనుమతిస్తున్నాడు. మన చుట్టూ ఉన్న వారికి మనము ప్రతికూలంగా కనిపిస్తూ ఉంటాము, మన చుట్టూ ఉన్న వారికి మనము అననుకూలంగా కనిపిస్తూ ఉంటాము. మనల్ని చూసి లేకపోతే అనేక రీతిలుగా అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉండవచ్చు. కానీ మనము నలిగిపోతున్నాము, మనం విరిగిపోతున్నాము అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది చుట్టూ ఉన్న మనుషులకు అర్థం కాదు, దేవునికి మాత్రమే తెలుసు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నీ యొక్క విరిగి నలిగిన మనస్సును కోరుకుంటున్నాడు, విరిగి నలిగిన హృదయంలో నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. అందుకోసమే ఈరోజు నేను నలుపుతున్నాడని ఒకసారి గ్రహించమని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్లారా,
ఈరోజు యేసేపు జీవితాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆయన జీవితంలో అనేక మార్లు నలిగిపోయాడు. తన సహోదరులు తనను ద్వేషించినప్పుడు నలిగిపోయాడు, తనను అమ్మివేసినప్పుడు నలిగిపోయాడు, తను పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు పోతిఫర్ భార్య తన మీద నేరం మోపి తనని చెరసాలకు పంపినప్పుడు నలిగిపోయాడు. తన జీవితంలో అనేక మార్లు నలిగిపోతూనే ఉన్నాడు. కుటుంబానికి దూరం అయిపోయి సహోదరుల చేత ద్వేషించబడి చెరసాల్లోనికి వెళ్ళి పరుగు దేశంలో నెమ్మది లేక తన జీవితం ఏంటో తనకు అర్థం కాక భయంగా బ్రతుకుతూ కూడా నిజదేవుడైనటువంటి సైన్యములకు అధిపతి అగు యెహోవాని విడిచిపెట్టకుండా తను కలిగి ఉన్న దర్శనాన్ని మర్చిపోకుండా ఆ విరి నలిగిన అనుభవంలోనే నడుచుకుంటూ ముందుకు కొనసాగాడు. కారణం ఏంటి? ఎప్పటికైనా సరే దేవుడు తన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు అని. యేసేపును నలిపిన దేవుడు ఈరోజు నిన్ను నలుపుతున్నాడు, నన్ను నలుపుతున్నాడు అంటే కారణం ఉంది. యేసేపును నలిపిన దేవుడు ఐగుప్తు రాజ్యంలోనే అధికారిగా చేశాడు. ఐగుప్తు రాజ్యంలోనే ఆయన అనేకులను పోషించే స్థానంలో నిలవబెట్టాడు. మనం ఉన్నత స్థానంలో ఉండాలి అంటే, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం నెరవేరాలంటే, దర్శనం నెరవేరాలంటే నలిగిపోవాలి. నలిగిన వారు ఆయనకు కావాలి, విరిగిన వారు ఆయనకు కావాలి, నలగొట్టబడిన వారు విరగొట్టబడిన వారు కావాలి. అంతేగాని నామకాద్రంగా ప్రార్థన చేస్తే, లేకపోతే పాటలు పాడుతూ, లేకపోతే ఇంకేదో చేసేవారికి ఆయనకు అవసరం లేదు. నీవు నలిగిపోవటం ఆయనకి ఇష్టమైనది, నిన్ను నలపటం ఆయనకి ఇష్టమైనది, నీ నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైనది. నువ్వు పరిమళ వాసనగా మార్చబడబోతున్నావు అని దేవుడు మాట్లాడుచున్నాడు. మరి నీవు నలగొట్టబడటంలో దేవుని ఉద్దేశం ఉన్నదని గ్రహించావా? అంతేకాదు, దావీదు నలిగిపోయాడు, సౌలు తరిమాడు, కొండలో నలిగిపోయాడు, అరణ్యాల్లో నలిగిపోయాడు, కుటుంబంలో తృణీకరించబడినప్పుడు నలిగిపోయాడు. ఆయన జీవితం అంతా కూడా నలగొట్టబడింది. కారణం ఏంటో తెలుసా? ఆయన పట్ల దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన రాజుగా పరిపాలన చేయాలంటే నలగొట్టబడాలి. ఆయనలో నుండి కృపగల సింహాసనం స్థిరపరచబడాలంటే ఆయన నలగొట్టబడాలి. ఆ యోధా గోత్రపు సింహంలో నుండి, ఆ దావీదు వంశంలో నుండి, ఆయన వంశంలో నుండి రాజుల రారాజు ప్రభువైన యేసుక్రీస్తు వారు రావాలి అంటే ఈ దావీదు నలగొట్టబడాలి. యెషయా మొద్దులో నుండి చిగురు పుట్టాలి అంటే దావీదు నలగొట్టబడాలి. ఇంకా మిగిలిన వాళ్ళు అనేక మంది ఉన్నారుగా సహోదరులు అనుకోవచ్చు. లేదు, నలిపితే నలగొట్టబడుటకు దావీదు మాత్రమే అర్హుడు. నలిపితే నలగొట్టబడుటకు, నలుగుటకు, దేవుని కొరకు ఓర్చుకొనుటకు, దేవుని విడిచిపెట్టకుండా ఉండుటకు దావీదు మాత్రమే అర్హుడు. ఎందుకంటే దావీదు యొక్క మనస్సును తల్లి గర్భములో పిండముగా ఏర్పరచబడక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు. అలాగే నీ మనస్సును నీ తల్లి గర్భంలో నీవు ఉద్భవింపక ముందే, నువ్వు పిండముగా ఏర్పడక ముందే ఆయన నీ మనస్సును ఎరిగి ఉన్నాడు, నీ జీవితాన్ని ఎరిగి ఉన్నాడు, నీ కాలగతులు ఎరిగి ఉన్నాడు, నీ పరిస్థితులు ఎరిగి ఉన్నాడు, సమస్తము కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు నలగొట్టబడుతున్నావని, విరగొట్టబడుతున్నావని, ఈ నలిగిన హృదయం నాకు ఇంకెన్నాళ్ళు అని, ఈ నలిగిన మనస్సు ఇంకెన్నాళ్ళు అని అనుకోవద్దు. ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుచున్నాడు. ఆయన ఏమీ కోరుకోవటం లేదంట. దహన బలులు ఆయనకి ఇష్టం లేదంట. లేకపోతే మన ఆస్తులో, లేకపోతే మన యొక్క సంపదలో, లేకపోతే ఇంకేదో ఆయన కోరుకోవటం లేదు. ఆయన నీ మనస్సును కోరుకుంటున్నాడు, విరిగి నలిగిన మనస్సును కోరుకుంటున్నాడు, నా మనస్సును కోరుకుంటున్నాడు. ఆయన మనం నలిగిపోవటాన్ని ఇష్టపడుతున్నాడు. ఆ నలిగిన అనుభవంలో నుండి దీనులుగా చేయబడి ఆయన కొరకు వాడబడే పాత్రలుగా మనం రూపుదిద్దబడతాము. కాబట్టి నలిగిన హృదయం గలవారిని ఆయన కోరుకుంటున్నాడని, యేసేపును అందుకే ఆయన నలగొట్టాడని, దావీదును అందుకే నలగొట్టాడని, ఈ లోకంలో అనేక మందిని భక్తులను ఆయన నలగొడుతున్నాడని, ఆయన దర్శనాన్ని నెరవేర్చుకున్నట్టుకు, ఆయన ఉద్దేశం నెరవేర్చుకున్నట్టుకు ఆయన నలగొడుతున్నాడని, ఆయనకు మనల్ని నలపటం ఇష్టమైనదని, ఆయన మనల్ని నలుపుతున్నాడు అంటే మనకి కీడు కాదు, అది మన మేలుకే అని, అది మన మంచికే అని, మన యొక్క జీవితాన్ని ఉన్నత శిఖరం మీద నిలబెట్టడానికే అని మనం గ్రహించాలి అని ఈరోజు దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు అని మీ జీవితంలో అనేకమైన పరిస్థితులు గుండా నడిపించబడుతూ ఎందుకు జీవితం అని అనుకోవద్దు. ప్రార్థనలో కొనసాగండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, శరీరం సహకరించిపోయినా, ఆరోగ్యం లేకపోయినా, అపవాది భయంకరంగా బాధించినా కూడా బాధపడవద్దు. ఏసేపు నిరప సంఖ్యలు బాధించినా కూడా
ఆయన జీవితంలో దేవుని యొక్క దర్శనంలో నిలిచి ఉన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. దావీదు కూడా మరి దేవుని యొక్క చిత్తంలో నిలిచి ఉన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని చేశాడు. ఆ రీతిగా యేసేపు దావీదులు నలగొట్టబడి విరగొట్టబడి దేవుని యొక్క చిత్తాన్ని చేశారు. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను ఉద్దేశమును జరిగించారు. ఈరోజు మనం కూడా ఆ రీతిగా నలిగిన హృదయం గలవారమై దేవుని యొక్క చిత్తానికి లోబడి విధేయత చూపి దేవుని యొక్క ఉద్దేశమును మన ద్వారా నెరవేరుద్దాం. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును దీవించి అనేక మందిని ఈ వాక్యము ద్వారా కదిలించునుగాక. ఆమేన్.